ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నల్లగట్ల సుధారాణి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కొరకు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న దురాచారాలను అణచివేత వ్యతిరేకంగా పోరాటం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణిని చదివించి దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చేశారు. ఇక మహిళలకు హక్కులు కల్పించారు. బాల్య వివాహాలు చట్టాలు రద్దు చేయించారు. భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో పాటు సతీసాగమనం చేసేవారు. పూలే దానికి వ్యతిరేకంగా పోరాడి వితంతు వివాహాలను ప్రోత్సహించారు అని ఆమె వివరించారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి గణనీయమైన విశిష్టమైన సేవ, మహిళల అభ్యున్నతి కోసం ఆయన చేసినటువంటి కోరు చిరస్మరణీయం. ఈరోజు మహిళల హక్కుల గురించి, మహిళల చట్టాల గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో దీనికి అంతా కూడా ఆద్యుడు జ్యోతిరావు పూలే గారు. ఆయన అంబేద్కర్ గారికి కూడా ఆయన గురువుగా ఆయన ఎంచుకొని ఆయన అడుగుజాడల్లో నడవటానికి చేసినటువంటి ప్రయత్నం మనందరికీ తెలుసు. ఆయన కేవలం మాటలు చెప్పిన చందాన కాకుండా ఆయన భార్యను కూడా బాల్య వివాహం చేసుకున్నటువంటి భార్య ఆవిడ్ని కూడా అభ్యున్నత మార్గంలో నడిపిస్తూ చదివించి మొట్టమొదటి మహిళా టీచర్గా, మహిళా ఉపాధ్యాయురాలుగా ఆవిడ్ని తీర్చిదిద్దే దాంట్లో ఆయన ఆచరిస్తూ సంఘంలో స్త్రీకి సమున్నతమైన స్థానం, సమున్నతమైన గౌరవం ఇవ్వాలన్న నినాదంతో ఆయన చేసినటువంటి సంఘ సంస్కరణ మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజుల్లో మరి మనం గతంలో విన్నాం, బాల్య వివాహాలు చేసుకున్న తర్వాత